యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీలో గర్భసంచి అనేది చిన్న సైజు అంటే ఆల్మోస్ట్ ఒక 6 సెంటీమీటర్స్ నుంచి ఆల్మోస్ట్ 10 months వరకు ఇంక్రీజ్ అవ్వడం వల్ల గర్భసంచి చాలా రెట్లు పెరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ 7 to 8 times పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా కొంచెం వీక్ అవుతాయి. సో దానికోసం అనేసి ఆఫ్టర్ డెలివరీ అనేది అది వెంటనే పొట్ట నార్మల్ స్టేట్కి రావాలి మేడం అంటే అది జరగదండి. ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ అయితే ప్రతి ఒక్క పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే ముందు అడిగే క్వశ్చన్. మేడం నాకు డెలివరీ అయిన తర్వాత కూడా ఇంకా ఇంత పొట్ట ఉంది, ఇంకొక లోపల బేబీ ఉన్నట్లుంది మేడం, సో అది ఎప్పటికి తగ్గుతుంది అనేసి. సో ఏదన్నా కూడా స్లోగా తగ్గుతుంది, స్టడీగా తగ్గుతుందండి. దానికోసం ఏం చేయాలి అంటే అబ్డామినల్ మజిల్ ఎక్సర్సైజెస్ అనేసి ఉన్నాయి. సో అబ్డామినల్ మజిల్ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా ఏదైనా నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ సెక్షన్ కానీ ఆఫ్టర్ 6 weeks అనేది అబ్డామినల్ మజిల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. సో ఎస్పెషల్లీ ఎలాంటివి అంటే కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. ఇంకొకటి అబ్డామినల్ బైండర్స్ అనేసి వచ్చాయండి. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే 2nd day or 3rd day నుంచి మీరు అబ్డామినల్ బైండర్స్ని స్టార్ట్ చేయొచ్చు. సిజేరియన్ సెక్షన్ అట్లయితే మాత్రం ఆఫ్టర్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ 4 to 5 days తర్వాత అబ్డామినల్ బైండర్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ అబ్డామినల్ బైండర్స్ అనేది సిగో ఫర్ అబ్డామినల్ బెల్ట్ అనేసి అలా ఇప్పుడు మనకి ఫార్మసీస్లో అవైలబిలిటీ ఉంది, అది బెటరు. పాతకాలంలో వాళ్ళైతే లేదా ముందు కాలంలో వాళ్ళు ఒక క్లాత్ని కట్టేవాళ్ళు, అది కూడా ఒక చిన్న పొట్ట కానీ అంటే స్మాల్ సైజ్ వాళ్ళకైతే మాత్రం కొంచెం బ్రాడ్గా క్లాత్ని టైట్గా కట్టి ఉంచాలి. సో అదే కొంచెం పెద్ద పొట్టగా ఉన్న ఒబేసిటీ వాళ్ళకు ఉన్నప్పుడైతే లేయర్స్గా మనము అబ్డామినల్ స్ట్రెంథనింగ్ అనేది ఇవ్వాలి. యూజువల్గా ఒక్కసారి కట్టిన తర్వాత మార్నింగ్ కట్టిన తర్వాత నైట్ వరకు అబ్డామినల్ బెల్ట్ని తీయకుండా ఉంటే మంచిది. పడుకునేటప్పుడు కూడా పెట్టుకుంటే మంచిది. కానీ ఒకవేళ ఏమైనా ఎక్కువ డిస్కంఫర్ట్గా ఉంది అంటే తీసేయచ్చు. లేదా తిన్న తర్వాత ఒక 1 hour పాటు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ తిన్న తర్వాత ఒక 1 hour అయితే తీయచ్చు. కానీ ఎక్కువసేపు మనం అబ్డామినల్ మజిల్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చేటట్టు అనమాట ఆ అబ్డామినల్ బైండర్స్ అనేది పెట్టుకోవాలి. ఉత్త అబ్డామినల్ బెల్ట్ పెట్టుకున్నాను మేడం, నేను ఎంత పెట్టుకున్నా కూడా నాకు పొట్ట అనేది తగ్గడం లేదంటే ఉత్త అబ్డామినల్ బెల్ట్తో తగ్గదండి. ఖచ్చితంగా అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. అది కూడా కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. అంటే రకరకాల ఎక్సర్సైజెస్ ఉంటాయండి. ఇట్లా నిటారుగా పడుకొని కాళ్ళు పైకి ఎత్తేది అంటే ప్రోగ్రెసివ్గా స్టార్ట్ చేసేది ఒక 10-15తో స్టార్ట్ చేసిన పోను డౌన్ ద లేన్ ఒక 3 monthsకి అట్లా ఒక 60-70 చేయగలిగారు అంటే నార్మల్ ఫిజిక్ అంటే ప్రీ ప్రెగ్నెన్సీలో ఉన్న ఫిజిక్ ఆఫ్టర్ డెలివరీ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.